రాముడిని కాదని రావణ్ణి సమర్థిస్తూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విశాఖలో సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది హిందూ సమాజంపై చేస్తున్న కుట్రగా ఆయన అభివర్ణించారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు లాంటి వారు రావణ్ణి సమర్థిస్తూ మాట్లాడటం చాలా బాధాకరమని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. రాముడు లాంటి ఆరాధ్య దైవంపై వ్యక్తిగత దోషణలకు పాల్పడుతున్న అరాచక శక్తులపై వైసీపీ మద్దతు పలకటం దారుణమని ఆయన మండిపడ్డారు. తెలుగువాడి ఆరాధ్య దైవమైన శ్రీరాముల వారి పైన, సీతా మహాతల్లి పైన, అలాగే భారతదేశం పైన తీవ్రవాదులను పొగిడి దేశాన్ని కించపరిచి సంస్కృతి సాంప్రదాయాలను వెక్కిరిస్తూ ప్రశ్న రావణ్ అనేటటువంటి ఆ వ్యక్తి, ఆయనకి మద్దతుగా జాడా శ్రవణ్ కుమార్, ప్రకాశరాజు, అలాగే మరికొంతమంది యూట్యూబర్స్ కానివ్వండి విషయాన్ని హిందూ సమాజం మీద చెమ్ముతూ ప్రశాంతమైనటువంటి జీవనాన్ని రాష్ట్రంలో అన్ని మతాలు కలిసి సహజీవనం చేస్తున్నటువంటి తరుణంలో ఒక కారి చిచ్చుని పెట్టి అల్లకల్లోలాలు సృష్టిస్తామనేటువంటి ఆలోచనతో ఒక పెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు. గతంలో మనం చెప్పుకున్నాం. అంటే రావణుడి గెలిపించడం అంటే అర్థం ఏంటండి? రావణ్ణి గెలిపిస్తారా మీరు? రాముణ్ణి ఓడిస్తారా? రావణ్ణి గెలిపించాల్సిన అవసరం సమాజం మీద ఉంది, మేము గెలిపిస్తాం అని వైకాపా నాయకులు స్పష్టంగా అంత బరితెగించి మాట్లాడుతున్నారు. చూడండి, మరో పక్క టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఆయన ఈ ప్రశ్న రావణ్తో కూర్చున్న మీటింగ్స్ ఫొటోస్, ఒక టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి ఈయన ఆయనతో సమావేశం ఏంటండి? ఏమి చర్చించారు? అంటే తిరుపతి మీద కూడా ఏ కుట్రలు చేస్తున్నారు? తిరుమల క్షేత్రాన్ని ఏమి చేయాలనుకుంటున్నారు? ఈ కరుణాకర్ రెడ్డి గారు ఎంత బరితెగింపండి ఇది! తెలుగువారి